నోరు అదుపులో ఉంటే నూరేళ్లు బతుకు. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కాని నోరు అదుపులో ఉండేది కాదు. ఎవరు ఏం చేసినా వెంటనే మాటలతో గుచ్చేవాడు. ఒకరోజు గ్రామసభలో పెద్దల ముందు కూడా ఆలోచించకుండా మాట్లాడాడు. ఆ మాటలు గొడవకు దారితీశాయి. స్నేహాలు పోయాయి, గౌరవం కగ్గిపోయింది. అదే గ్రామంలో శంకరయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ ఆలోచించేవాడు. కోపం వచ్చినా నోరు మూసుకుని పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. కాలం గడిచింది. రామయ్య ఒంటరిగా మిగిలిపోయాడు. శంకరయ్య మాత్రం అందరి మన్నన పొందాడు. అప్పుడు రామయ్యకు అర్థమైంది, మాటే మనిషిని కాపాడుతుంది, మాటే మనిషిని నాశనం చేస్తుంది. నూరు అదుపులో ఉంటే నూరేళ్లు బతుకు. ఆలోచించి మాట్లాడితే జీవితం సుఖంగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.